హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనారి. ఈరోజు స్పెషల్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరు గుడిలో ఇష్టంగా తినే ప్రసాదం పులిహోర. ప్రసాదం లాంటి పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చెబుతాను. ముందుగా 60 గ్రాముల చింతపండు, 1 గ్లాస్ నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. చింతపండు నానేంత వరకు మనం అన్నాన్ని తయారు చేసుకుందాం. 1 గ్లాసు బియ్యం పక్కాగా 1/2 కిలో ఉండేలా చూసుకోండి. నేను చెప్పే కొలతలు దీనికి సరిపడా ఉంటాయి. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఉడికించుకోండి. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకి ఉంది. మన పురాణ కథలలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు భీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించాడు. ఆ వంటకాలలో పులిహోర ఒకటి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసి దోరగా వేయించుకోండి. కాస్త చల్లారాక మెత్తని పౌడర్గా చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని కాస్త వేపుతూ చిటపటలాడేంత వరకు వేయించుకొని చల్లారాక మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి గుజ్జును తీసి ఒక ప్యాన్లో ఉడికించుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చివరగా 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి అడుగంటకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని చిక్కటి గుజ్జు అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకొని పొడవుగా చీల్చుకొని మీడియం సైజు ముక్కలుగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 కప్ పల్లి, 2 రెమ్మలు కరివేపాకు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. చివరగా 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంని ఒక పెద్ద పళ్ళెంలోకి తీసుకొని పొడి పొడిగా ఉండేలా కలుపుకోవాలి. చింతపండు గుజ్జును వేసి అన్నం విరగకుండా వేళ్ళ పైన అన్నానికి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పిండిని అన్నంకి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. అలాగే ఆవు పిండి కూడా వేసుకొని కలుపుకోండి. చివరగా తాలింపుని అందులో వేసుకొని అన్నానికి మొత్తం పట్టేలా వేళ్ళ పైన కలుపుకోండి. పులిహోరలో శుభానికి, ఆరోగ్యానికి సూచికగా ఉండే పదార్థాలను ఉపయోగిస్తారు. అందువల్ల ఒకవైపు ఆధ్యాత్మిక పరంగాను, మరొక వైపు ఆరోగ్యపరంగాను దోహదపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.